హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఏంటంటే జేసన్ అరే అగ్రిగేషన్ అండ్ జేసన్ ఆబ్జెక్ట్ అగ్రిగేషన్స్ ఈ రెండు ఫంక్షన్స్ అనేవి సో మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ డేటా లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. బట్ కరెంట్లీ ప్రివ్యూ వర్షన్ ఉంది. సో మీరు చూడొచ్చు. సో జేసన్ అండర్ స్కోర్ అరే అగ్రిగేషన్ అండ్ జేసన్ అండర్ స్కోర్ ఆబ్జెక్ట్ అగ్రిగేషన్. సో ఈ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనం అయితే ప్రాక్టికల్ గా ట్రై టు అండర్స్టాండ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇది మనకి ఫ్యాబ్రిక్ డేటా వేరస్. ఇక్కడ ఒక క్వైరీ తీసుకుంటాను. ఆల్రెడీ నేను స్క్రిప్ట్ అనేది రెడీ చేశాను. సో డ్యూ టు టైం కన్స్ట్రెంట్స్ ఓకే కాపీ పేస్ట్. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా గైస్. సేల్స్ ఇన్ఫో డేటా అనేది ఇక్కడ మనకి 4 కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, లొకేషన్ కోడ్, కోర్స్ నేమ్, ఇలా మనకి 4 కాలమ్స్ ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ రన్ చేద్దాం. ఓకే, సో మనకైతే టేబుల్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది. దాని తర్వాత కొన్ని రికార్డ్స్ అనేది ఏదైతే మనం టేబుల్ క్రియేట్ చేసామో ఆ టేబుల్లో ఇన్సర్ట్ చేద్దాం. లెట్స్ ట్రై టు డూ దిస్ వన్. రన్. రన్ అవుతుంది. ఓకే, సో డేటా కూడా సక్సెస్ఫుల్ గా ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు మనం వెరిఫై చేద్దాం ఏదైతే మనం టేబుల్ క్రియేట్ చేయడం, డేటా ఇన్సర్ట్ చేయడం ప్రాపర్ గా జరిగిందో లేదో కూడా వెరిఫై చేద్దాం. దట్స్ దట్. ఓకే, స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. Okay, so 14-16 seconds. Still it's going on. We'll see. ఒక్కోసారి కొంచెం ఫాస్ట్ ఉంటుంది, ఒక్కోసారి కొంచెం స్లోగా ఉంటుంది అనమాట. మేబీ ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ వల్ల ఏంటనే మనకైతే అర్థం తెలియదు. సో మీరు చూస్తున్నారు ఇక్కడ మనకి కాలమ్స్ అనేది 4 ఉన్నాయి, బట్ రోస్ వచ్చేసరికి 9 రికార్డ్స్ అనమాట. ఇక్కడ చూడొచ్చు ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, లొకేషన్ కోడ్, కోర్స్ నేమ్, ఇలా మనకి సో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు అసలుకి సో ఈ అరే అగ్రిగేషన్ ఏంటంటే బేసికల్ గా అరే అంటే నథింగ్ బట్ స్క్వేర్ బ్రాకెట్స్, అదే ఆబ్జెక్ట్ అంటే నథింగ్ బట్ కీ వాల్యూ పేరు ఉండదు అనమాట. ఓకే, సో ఎస్పెషల్లీ జేసన్ అంటే జేసన్ ఫైల్ ఫార్మాట్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో నాట్ ఓన్లీ ఇక్కడ ఫ్యాబ్రిక్ డేటా వేరస్, మీరు డేటా పైప్ లైన్ తీసుకున్నా లేకపోతే ఇంపోర్ట్ తీసుకున్నా సరే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ జేసన్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది అనమాట. అది అర్థం చేసుకుంటే సో చాలా వరకు యూస్ఫుల్ అనేది ఫర్దర్ గా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ ఏదైతే ఉందో సో ఇలా ఉంది కదా. ఇప్పుడు కోర్స్ నేమ్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎంప్లాయ్ ఐడికి 103 అనే ఎంప్లాయ్ ఐడికి ఈ ఎంప్లాయ్ నేమ్కి లొకేషన్ సేమ్, బట్ కోర్స్ నేమ్ డిఫరెంట్ అనమాట. ఈవెన్ దో సేమ్ రికార్డ్. ఓకే, 103 అనేది 4 రికార్డ్స్ ఉంటే 4 కోర్సులు ఏడిఎఫ్, ఎస్ఎస్ఐఎస్, పవర్ ఆటోమేటిక్, సీక్వల్ సర్వర్. ఈ ఎంప్లాయ్ ఐడి 4 కోర్సెస్ ఎన్రోల్ చేసుకున్నాడు. అలానే 102 అనేది సో 2 కోర్సులు సీక్వల్ సర్వర్ అండ్ డాక్స్, 101 అనేది 3 కోర్సులు అనమాట. ఇప్పుడు ఈ కాలంని అగ్రిగేట్ చేస్తున్నమాట. ఓకే, ఈ కోర్స్ నేమ్ కాలం ఏదైతే ఉందో దీన్ని బేస్డ్ ఆన్ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, లొకేషన్ కోడ్ తోటి నేను అగ్రిగేట్ చేస్తున్నాను. చూడొచ్చు ఇక్కడ జేసన్ అండర్ స్కోర్ అరే అగ్రిగేషన్. సో ఈ కోర్స్ నేమ్ కాలం అనేది ఈ ఫంక్షన్ కి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది. లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే, సో మీరు చూస్తే సో ఇది ఎలా ఉందన్నమాట, స్క్వేర్ బ్రాకెట్స్ అనమాట. ఓకే, సో స్క్వేర్ బ్రాకెట్స్ అంటే నథింగ్ బట్ అరే. ఓకేనా, సో ఇందాక 9 రికార్డ్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు వచ్చేసరికి 3 రికార్డ్స్ అంటే 103 అనే రికార్డ్కి మనకి ఎన్ని ఉన్నాయి, సో 4 ఉన్నాయి కదా. ఏడిఎఫ్, ఎస్ఎస్ఐఎస్, పవర్ ఆటోమేటిక్, సీక్వల్ సర్వర్. అలానే 102కి 2 ఉన్నాయి, పవర్ యాప్స్, డాక్స్. అలానే సో 101కి సీక్వల్ సర్వర్, డాక్స్, ఎంఎస్ ఫ్యాబ్రిక్. ఇలా ఈ జేసన్ అండర్ స్కోర్ అరే అగ్రిగేషన్ ఫంక్షన్ ద్వారా అగ్రిగేట్ చేయొచ్చు అనమాట డేటా. ఓకే, యాజ్ ఏ అరే ఫార్మాట్. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఆబ్జెక్ట్ అగ్రిగేషన్. సో మీ అందరికీ తెలుసు ఆబ్జెక్ట్ అగ్రిగేషన్ అంటే ఆబ్జెక్ట్ అంటే ఉంటుంది, కీ ఉంటుంది, దాని యొక్క రెస్పెక్టివ్ వాల్యూ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ కీ వచ్చేసరికి నేను జస్ట్ డిఫైన్ చేశాను, లొకేషన్ కోడ్ అనేది, వాల్యూ వచ్చేసరికి కోర్స్ నేమ్ అనమాట. లెట్స్ ట్రై టు రన్ దిస్.
ఓకే. సో ఇది కొంచెం సైడ్ చేద్దాం. లేకపోతే మెయిన్ ఇది చేసిన సరిపోతుంది. ఓకే. సో మీరు చూడొచ్చు 101 వెంకట్ చెన్నై. బట్ ఇక్కడ వస్తే సో చెన్నై సీక్వెల్స్ చెన్నై డాక్స్ అంటే మనం ఏం ఇచ్చినాం లొకేషన్ కూడా ఓకే ఏదైతే ఇది ఉందో ఈ లొకేషన్ కూడా మనది కీ కింద ఇచ్చినాం. బట్ వాల్యూ వచ్చేసరికి కోసిన అంటే ఇది నేను డెమో పర్పస్ స్పెసిఫై చేసాను అనమాట. మీకు మల్టిపుల్ కాలమ్స్ ఉంటే అలా కూడా ఇవ్వచ్చు. బట్ నేను ఏంటంటే డెమోన్స్ట్రేషన్ అంటే మీకు అర్థం కావడం కోసం ఈ ఫంక్షన్ అనేది అవుట్పుట్ ఎలా జనరేట్ చేస్తుంది ఏంటనేది మీకు తెలియటం కోసం ఇచ్చాను అనమాట. ఓకే. అలానే ఇక్కడ హైదరాబాద్ డాక్స్ పవర్ యాప్స్ అలానే ఇక్కడ బెంగళూరు సో ఏడిఎఫ్ ఎస్ఎస్ఐఎస్ ఇంకా మనకి ఐ థింక్ ఇలా మనకి సో అంటాం ఏదో పాసిబుల్ కాదట్టు ఉంది. సో ఇక్కడ చూడొచ్చు. సో పవర్ ఆటోమేటో సీక్వల్ సర్వర్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇలా సో ఈ రెండు ఫంక్షన్స్ యూజ్ చేసుకుని మీరు డేటాని అగ్రిగేట్ చేసుకోవచ్చు. ఎలా ఏదర్ అరే కావచ్చు ఏదర్ ఆబ్జెక్ట్ కావచ్చు. మీరు ఇక్కడ బట్టి మీరు ఎలా డిఫైన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. బట్ ఇది కరెంట్లీ ప్రివ్యూ వర్షన్ మాత్రమే. సో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. సో విల్ ఎక్స్ప్లోర్ మోర్ అండ్ మోర్ మార్కెట్స్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ద నెక్స్ట్ వీడియో. బై.